కిరణ్ గారికి మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎవరి కోసం ఎవరు రారు అనేసి అన్నారు కదా. సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్? మొన్న నీ వీడియో చూసా నేను, అది ఇవాళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా. నాట్ జోకింగ్. నిన్న ఇంకొక అతని వీడియో చూసా, సెలబ్రిటీ గురించి రావట్లేదు, మీడియా వాళ్ళు అడుగుతున్నారు, మా బాధ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు. మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు ఈరోజు. మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు. ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం, అంతేగాని ఈ సినిమా మీది, ఈ జర్నీ మీది, మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు కానే సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది. సార్ నేను ఎప్పుడు, మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందా నాకు తెలీదు. నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి, నేను పడిన దాని గురించి, నేనేంటి, నేనేం చేస్తున్నాను దాని గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది. రాజు గారు స్టేజ్ మీద గుడ్ థింగ్ తను చెప్పింది ఏంటి, నాకు అమ్మ మన కష్టం మనం పడుకోవాలి, అది అలాగే వచ్చాం కదా సార్. మనకి ఎవరు తెలుసు, ఇక్కడ మన కష్టం పడ్డాం, ఊరి నుంచి వచ్చాం, రాజావారి రాణి గారి సినిమా చేసాం, ఎస్ఆర్ కళ్యాణ్ నడపని చేసుకున్నాం, దెన్ నో వన్ విత్ మీ. ఆ రోజు కష్టపడే వచ్చాము, అంతా చేసాం. సో మెనీ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోర్ట్రే అవ్వట్లేదు, మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు, ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి, నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకని నా గురించి ఇది, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్. చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్, విచ్ ఈజ్ ఫేక్. నా దగ్గర నుంచి చాలామంది మనోళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా, ఎన్ని రోజులు అనే అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు, బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సార్. కిరణ్ గారు, థ్యాంక్స్.